హోమ్స్ లో ఒక 2 months బ్యాక్ నేను జైపూర్ కి ట్రావెల్ చేసినుండే. వెళ్ళింది ఒక కెఫే ఆర్డర్ కోసం అని తిరిగి వచ్చింది. మనం ఎందుకు ఇట్లాంటి ఒక యూనిట్ ఓపెన్ చేయొద్దు అనే ఆలోచనతో కేవలం ఒక కెఫే అని కాదండి, హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఒక 10 నుండి 15 ఆర్డర్లు చేస్తున్నాం. ప్రతిసారి జైపూర్ కి వెళ్ళి రావడం కంటే అక్కడ నుండి ఇక్కడికి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ కంటే మనం ఒక యూనిట్ పెట్టడం బెటర్ అనిపించింది. మనకి ఒక యూనిట్ ఉండడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏ క్వాలిటీ వుడ్ అయినా సరే మనం తెప్పించి వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి आप ये काम कर सकते क्या भाई ఓన్ వుడ్ కంటే మన డిజైన్లు మనమే చేసుకొని మన మోడల్స్ మనమే తయారు చేసుకోవచ్చు. షార్ట్ టైమ్ లో యూనిట్ అంతా రెడీ అయిపోయింది. వర్కర్స్ కూడా రాజస్థాన్ నుండే వచ్చారు. ఇంకా ఫస్ట్ ఆర్డర్ మనకి మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఇచ్చారు. నాకు తెలిసి పేరు చాలా మందికి తెలిసి ఉండదు. దే ఆర్ ప్రెటీ ఫేమస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సారీస్ గురించి దాని ప్రైజెస్ గురించి అస్సలు ఐడియా లేదు. కాకపోతే అప్పుడప్పుడు మా వైఫ్ తో వెళ్తుంటారు కదా, ఆ నాలెడ్జ్ తో చెప్తున్నా ఇక్కడ ఉన్న క్వాలిటీ గానీ ఇక్కడ ఉన్న ప్రైసింగ్ గానీ డెఫినెట్లీ వర్త్. ఫౌండర్ ఆఫ్ మిస్సమ్మ కేమ్ టు బీకేపీ హోమ్స్ అండ్ వి వర్ జస్ట్ షేరింగ్ ది థింగ్. బిజినెస్ ఐడియాస్ కావచ్చు, బిజినెస్ చేసే విధానాలు కావచ్చు, చాలా మటుకు సేమే ఉంది. యూనిట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక 20 మంది ఎంప్లాయ్మెంట్ పెరిగింది, బాధ్యతలు పెరిగినాయి. యూనిట్ కి ఇంకా ఎంప్లాయీస్ కి సరిపడే అన్ని ఆర్డర్స్ అయితే లేవు. లైఫ్ లో ఏదైనా సాధించాలంటే రిస్క్ అనే ఒక వర్డ్ ని దాటుకొని వెళ్ళాలి కదా.